పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని హనుమకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యారంగ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ రియంబర్స్మెంట్ వెంటనే తరబడి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడు పోరాడతాం, మన హక్కులను సాధించుకునేంత వరకు పోరాడతాం, స్కాలర్షిప్లు విడుదల అయ్యేంత వరకు పోరాడతాం, రియంబర్స్మెంట్ విడుదల అయ్యేంత వరకు పోరాడతాం, ప్రభుత్వ బడులను బాగు చేసుకునేంత వరకు పోరాడతాం, మన యూనివర్సిటీలను బాగు చేసుకునేంత వరకు పోరాడతాం, వేల కోట్ల స్కాలర్షిప్లు రిలీజ్ అయ్యేంత వరకు పోరాడతాం, ప్రజా ప్రభుత్వంలో మార్పు జరిగేంత వరకు పోరాడతాం, పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల అయ్యేంత వరకు విడుదల చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయకపోవడు నశించాలి ప్రభుత్వం అండి వైఖరి, నశించాలి ప్రభుత్వం అండి వైఖరి. బంద్ పెట్టి సంపూర్ణ బంద్ పెట్టి మాకు ప్రభుత్వం ఉండాలి. స్కాలర్షిప్స్ ఫీజు మనీ విడుదల అయితేనే మేము కళాశాల ఓపెన్ చేస్తాం. ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. వారి బంధు కూడా ఎస్ఎఫ్ఐ తరఫున మేము పూర్తి రాష్ట్ర మద్దతు ఇస్తున్నాము. వెంటనే తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఏదైతే 8,150 కోట్ల స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నదో తక్షణం విడుదల, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమాలు చేస్తాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈరోజు పేద విద్యార్థుల జీవితాలతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్ జూబ్లీస్లో ఎలక్షన్లకు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. కానీ పేద విద్యార్థులు, పేద తరగతి మధ్య కుటుంబాల విద్యార్థులకు మీరు స్కాలర్షిప్లు ఇవ్వమంటే మా దగ్గర రూపాయలు మీరు ముందుకేస్తున్నారు. 1200 కోట్ల రూపాయలను 600 కోట్ల రూపాయలకు 600 కోట్లకు ఒకసారి 2 దఫాలుగా విడుదల చేస్తామని ఈ రాష్ట్రంలో మేనేజ్మెంట్లకు విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి దసరా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా మీరు విడుదల చేయలేదు. తక్షణమే విద్యార్థులకు కావాల్సిన రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, లేదని మాత్రం పెద్ద ఉద్యమాలు చేస్తాము. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు చెప్పేది ఒకటే, హన్మకొండ జిల్లాలో విద్యారంగ సమస్యలు బాగున్నాయి. మీరు ఇక్కడ లోకల్ ఎంపీ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కె నారాజ్ గారు, నాయని రాజేంద్ర రెడ్డి గారు కాగిత యూనివర్సిటీకి వచ్చడం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ మేము కాగిత యూనివర్సిటీ విద్యార్థులమే. మెస్సుకి వచ్చి మెస్సులో భోజనాన్ని కూడా తినలే. వాళ్ళు బయట ఉన్న ప్లేట్స్ పట్టుకొచ్చుకొని బయట ఉన్న గ్లాసులు పట్టుకొని కూకున్నారు. 10 నిమిషాలు వాటికి ఏదో స్నాక్స్ తిని వెళ్ళిపోయారు. మేము 3 పూట విద్యార్థులకు మంచి భోజనం పెడతాము, మీ నాణ్యమైన భోజనం పెడతాము, మెను ప్రోగ్రామ్ అని వీళ్ళు దొంగ మాటలు చెప్పి యూనివర్సిటీ మెస్సులో కూడా చెప్పి ఇక్కడ వచ్చి తప్ప వీళ్ళు మళ్ళీ యూనివర్సిటీ మెస్సులు మొత్తం మునిపోయిన యూనివర్సిటీలో కాదు. యూనివర్సిటీలో డెవలప్మెంట్ లేవు, గర్ల్స్ హాస్టల్ లేవు, బాయ్స్ హాస్టల్ లేవు, విద్యార్థులు సరిపోతలేవు. ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మేము ఈరోజు అడుగుతున్నాము. అందుకే మీ ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టేస్తున్నాము. మీరు విద్యారంగ సంస్థ నిర్లక్ష్యం ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు ఉంటాం మాత్రం రాబోయే రోజులలో ఎలక్షన్లో మీకు తప్పకుండా తగిన గుణపడని చెప్తాను హెచ్చరిస్తున్నాం. నా పేరు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా గారి హన్మకొండ.